ఆలు మసాలా సింపుల్గా టేస్టీగా చేసేద్దాం రండి. దానికోసం 5 ఆలు తీసుకొని వాటిని క్లీన్ చేసేసుకొని పీల్ తీసేసుకోవాలి. మీకు ఎలా నచ్చితే అలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా లేదా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆలుని కడాయిలో వేసేసి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలు తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఒక 6 to 10 మినిట్స్ లోపు దింపేసుకోవాలి. తర్వాత మసాలా పేస్ట్ కోసం టొమాటో అండ్ ఆనియన్ని కొద్దిగా ఆయిల్లో మగ్గనిస్తే మసాలా పేస్ట్కి చాలా టేస్ట్ వస్తుంది. ఇందులో కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదా ఆప్షనల్. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్, టొమాటో, కొంచెం చింతపండు, 1 స్పూన్ ఎండు కొబ్బరి, 1 స్పూన్ పల్లీల పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా టేస్ట్ కోసం, కారం, ఉప్పు యాడ్ చేసుకొని ఆలు మసాలా పేస్ట్ని మనం రెడీ చేసేసుకుందాం. ఈ మెత్తని పేస్ట్ని ఫ్రై అయిపోయిన ఆలు మీద వేసేసి ముక్క చిదిగిపోకుండా అటు ఇటు కలుపుకోవాలి. ఫైనల్గా బటర్ని యాడ్ చేసుకొని నీట్గా కలుపుకొని మూత పెట్టేసుకొని 2-3 సెకండ్స్ ఉండనివ్వాలి. ఇంట్లో చేసుకున్న చపాతీల్లోకి కానీ పూరీలోకి కానీ లేదా రైస్లోకి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఆలు బటర్ మసాలా ఈ స్టైల్లో చేసి చూడండి. మీకు కావాలంటే బటర్ని ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది.